నమస్తే. సో, ప్రస్తుతం మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు మరియు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, మోడీ గారు సికింద్రాబాద్ నుంచి అదేవిధంగా మల్కాజిగిరి నుంచి కూడా పోటీ చేయబోతున్నట్టయితే కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఇది నిజమే అంటారా? మీరేం చెప్తారు? దానికి సంబంధించి నా వద్ద ఎట్లాంటి సమాచారం లేదు. బట్ భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మోడీ గారు నేను పలానా చోట పోటీ చేస్తాను అని అంటే మా పార్లమెంటరీ పార్టీ కూడా దానికి ఆమోదం తెలుపుతుందని నేను అనుకుంటున్నాను. వారు వస్తే స్వాగతిస్తాం, సంతోషిస్తాం. సో, ఇందాక మనం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన. మరి దాని గురించి ఏం చెప్తారు? అంటే ప్రస్తుతం దాని గురించి ఇప్పుడు జరిగినటువంటి చర్చ అంటే ఏ విధంగా కొలికొచ్చింది, ఏం చెప్తారు? తెలంగాణ ప్రాంత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు హోంమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని ఒక డిమాండ్ చేసినారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి మీద సిబిఐ విచారణ జరగాలని పలు దఫాలుగా వారు ఉత్తరాలు రాసిండ్రు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు సిట్టింగ్ జడ్జికి ఉత్తరం రాస్తా, ఎల్ఎన్టీని మళ్ళీ కట్టమనంట, ఇట్లాంటి ముచ్చట్లు వద్దన్నా స్ట్రైట్గా నువ్వు టీపీసీసీ అధ్యక్షుని హోదాలో ఎట్లయితే ఉత్తరం రాసినావో సిబిఐ చేత విచారణ జరుపుమని, అట్లే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో గౌరవ రేవంత్ రెడ్డి గారు ఒక ఉత్తరాన్ని ప్రధానమంత్రి గారికి రాసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, దీని మీద సిబిఐ విచారణ జరపమని నేరుగా ఒక ఉత్తరం రాయండి. దానివల్ల ఈ కుంభకోణంలో ఇల్లు అనేటువంటి మెగా కంపెనీ కానీ, దాని ఓనర్ అయినటువంటి కృష్ణారెడ్డి గారు కానీ, లేదా తప్పించుకొని పోకుండా ఇతరత్ర కాకుండా ఉండడానికి పూర్తిగా ఆస్కారం ఉంటుంది అనేది నేను వారిని చేస్తున్నటువంటి డిమాండ్. మరి ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసు పెట్టాలి, కేసు ఖచ్చితంగా పెట్టిస్తానంటూ కూడా కొంచెం అప్పుడైతే చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే అధికారం పక్షంలోకి వచ్చాక మరి ఇప్పుడు ఎందుకు లేట్ చేస్తున్నారు? అంటే ఎందుకంటే దీని గురించి ఆలోచించట్లేదు? పోలీసులతో కేసు నమోదు చేయించడము, ఏసీబీ వాళ్ళతో కేసు నమోదు చేయించడము, లేదా మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఉత్తరం రాసడం, ఇట్లాంటివి చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది తప్ప ఇంకొకటి జరగదు. మీ నాయకుడు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు మేడిగడ్డకు వచ్చినప్పుడే కాళేశ్వరం అంటే కరప్షన్ కేసీఆర్, ఆ కరప్షన్ అంతా కక్కిస్తాం, మేము అధికారంలోకి రాగానే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి పైసలన్నీ కక్కించి తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ ఆ డబ్బులు ఇప్పిస్తాం అని రాహుల్ గాంధీ గారే చెప్పిండ్రు. కాబట్టి అర్జెంటుగా ఈ విచారణ ఆ విచారణ టైంపాస్ చేయకుండా టీపీసీసీ అధ్యక్షుని హోదాలో ఎట్లయితే సిబిఐ విచారణ జరగాలని మీరు కోరి ఉత్తరం రాసిండ్రు అమిత్ షా గారికి, మోడీ గారికి, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అదే ఉత్తరాన్ని మళ్ళీ మోడీ గారికి, అమిత్ షా గారికి రాస్తే వెంటనే సిబిఐ విచారణ జరుగుతుంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద కుంభకోణం, ఒక వ్యక్తి చేసినటువంటి కుంభకోణం ఇంతకంటే పెద్దది ఏది లేదు. కాబట్టి కాళేశ్వరం మీద సిబిఐ విచారణ జరగాలని వెంటనే భారత ప్రభుత్వానికి లెటర్ రాయాలని టీపీసీసీ అధ్యక్షునిగా రాసిన మీరు ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు రాస్తలేరు? మీ మీద ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఎందుకని వెనుక ముందు అవుతున్నారనే తెలంగాణ సమాజం అనుకుంటుంది. కాబట్టి వెంటనే ఒక ఉత్తరం రాయమని నేను టాక్ అనేది కూడా వినిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు కలిసిపోయారా అంటూ కూడా, నిజంగానే వీళ్ళు కలిసిపోయారా, మరి ఎందుకని లేట్ చేస్తున్నారు అంటే కూడా కొత్త టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఇది నిజమే అంటారా? నిజంగానే ఈ రెండు పార్టీలు కలిసిపోయాయంటారా? అంటే ప్రతిపక్షం ఇంకా అధికార పక్షం. నేను ఆరోపణలు చేయడానికి రాలేదు, ఆధారాలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరు. మీ దగ్గర ఆధారాలు ఉన్న మాట నిజమైతే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఉత్తరం రాసిన మీరు ముఖ్యమంత్రి అయిన 15 రోజులలో అవినీతిని కక్కిస్తా అని అసెంబ్లీలో కూడా మాట్లాడిర్రు. ఎవరో ఒక ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేచి మాట్లాడుతుంటే నీ అవినీతి చిట్టా నా దగ్గర ఉంది, ఎక్స్రేని స్కాన్ చేసినట్టు స్కాన్ చేస్తా, మిమ్మల్ని అందరినీ జైలుకు పంపిస్తా అన్నారు కదా. మరి కాళేశ్వరం అతిపెద్ద కుంభకోణం అని మీరు చాలాసార్లు చెప్పిండ్రు, ఏటీఎం అని చెప్పిండ్రు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబట్టే విచారణ చేస్తలేవని చెప్పిండ్రు. ఇలా మీరే అధికారంలోకి వచ్చిర్రు, మీరు ఒక ఉత్తరం రాస్తే ప్రధానమంత్రి దాని మీద సిబిఐ విచారణ ప్రారంభిస్తారు. కాబట్టి వెంటనే ఉత్తరం రాయండి ముఖ్యమంత్రి గారు అంటున్నా. నేను ముఖ్యమంత్రి గారిని ఆరోపిస్తలేను, ముఖ్యమంత్రి గారిని ఇంకెవరన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? కర్ణాటక నుంచి ఎవరన్నా షాడోలు సూడోలు వచ్చి దీని మీద విచారణ జరగకుండా కేవలం మేడిగడ్డ మీద మాత్రమే విచారణ చేసి ఎల్ఎన్టీ కంపెనీని మాత్రమే స్క్రూ చేసి మెగా కంపెనీని, కృష్ణారెడ్డి గారిని తప్పించేందుకు ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా అనేటువంటి ఒక అనుమానం వచ్చింది. ఎందుకంటే మీకు నచ్చిన పేపర్లు, మీకు నచ్చిన టీవీలలో వార్తలన్నీ ఎల్ఎన్టీ మీదనే ఫోకస్ చేస్తున్నాయి. కాబట్టి నిన్న సమీక్ష చేసిన మీ ఇరిగేషన్ మంత్రి గారు కేవలం ఎల్ఎన్టీ అధికారులతో మాత్రమే సమీక్ష జరిపిండ్రు. కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు పరిజ్ఞానం ఎక్కువ ఉంది, మీ దగ్గర రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తీసుకున్న కాయిదాలు ఎక్కువ ఉన్నాయి, కాబట్టి అవన్నీ పెట్టి ప్రధానమంత్రి గారికి సిబిఐ విచారణ జరపండి అని ఒక ఉత్తరం రాయమని అడుగుతుంది. పక్షాలకు ఇప్పుడు పోలీస్ అధికారులు కొంచెం సపోర్ట్ చేసి డబ్బులు పంచారు కదా, దాని మీద మీరు డీజీపీ గారికి కంప్లైంట్ కూడా ఇచ్చారు కదా, మరి ఆ కేసు ఎంతవరకు వచ్చింది? దాంట్లో నాకంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గారు కూడా బాధితులే. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను అడ్డం పెట్టుకొని అనేక రకాలుగా మమ్మల్ని పోలీస్ స్టేషన్లలో పెట్టుడు, కేసులు పెట్టుడు, జైలుకు పంపించేటువంటి పనులు చేసింది.
అట్లా తప్పుడు పనులు చేసి అధికారాన్ని అధికార పార్టీ కోసం అంటగాగినటువంటి పోలీసు అధికారుల మీద చర్య తీసుకోమని నేను ఒక దరఖాస్తు ఇచ్చిన. రేవంత్ రెడ్డి గారు కూడా ఆ సంఘటనలలో బాధితుడే కాబట్టి నిజాయితీ ఉంటే వెంటనే దాని మీద చర్య తీసుకోమని చెప్పి కోరుతున్నా. కొత్త డీజీపీ వస్తారా, ఇప్పుడు ఉన్న డీజీపీ గారు తీసుకుంటారా, రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారా? నేను చేసిన ఆరోపణలే రేవంత్ రెడ్డి గారు కూడా చేసిండ్రు. బీహార్కి సంబంధించిన కొంతమంది ఐపీఎస్ అధికారులు తెలంగాణ ప్రజల్ని బీహార్ ప్రజల్ని దొక్కినట్టు దొక్కుతున్నారని నేను ఆరోపించిన. దాన్ని మరి రేవంత్ రెడ్డి గారు ఎట్లా తీసుకుంటారో చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ నుంచి కొంతమంది నాయకులు పోటీ చేస్తున్నట్టు వినిపిస్తుంది బయట. అదేవిధంగా ఈటల రాజేందర్ గారు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నట్టు వినిపిస్తుంది. అదేవిధంగా మీరు కూడా అంటే పోటీ చేయబోతున్నారా? ఇది ఎంతవరకు నిజమంటారు? భారతదేశంలో ఉన్నటువంటి 545 పార్లమెంటు స్థానాలకి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. ఎక్కడైనా మిత్రపక్షం ఉంటే వాళ్ళకి వదిలేస్తాం. తెలంగాణలో ఉన్న 17 స్థానాలలో భారతీయ జనతా పార్టీ నాయకులు పోటీ చేస్తారు. పార్లమెంటరీ బోర్డు అని ఒకటి ఉంటుంది మాకు. వారు నిర్ణయించి ఎవరిని పోటీ చేయమంటే, ఎక్కడ పోటీ చేయమంటే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా వాళ్ళ ఆయా స్థానాలలో పోటీ చేస్తాం. నాకు ఇది కావాలి, మీకు ఇది కావాలని అడగడంలో కార్యకర్తగా తప్పుందని నేను అనుకోను. అడగడం మటుకు మా బాధ్యత. పార్టీ తీసుకున్నటువంటి తుది నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం. పార్టీ బీఫామ్ ఇచ్చిన వాళ్ళ కోసం, గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.